బాబు నమస్తే. మనది ఎక్కడనే ప్రాపర్ ఎక్కడ? అది వరంగల్ అండి. వరంగల్. అయితే ఏందంటే ముచ్చట ఇప్పుడు గత ప్రభుత్వంలో అభివృద్ధి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? మళ్ళీ అదే విధంగా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు మరి మనకు అందుతున్నాయా లేదా? లేవు లేవు సార్. వెయ్యి అందులే కాకుంటే ఇక 200 యూనిట్ల కరెంట్ ఒకటి మాపేయన్నారు, అది ఇచ్చిండ్రు. ఇక గ్యాస్ అన్నది గ్యాస్ ఇవ్వలే. గంతే సార్. ఇక మాకు ఇచ్చింది ఏం లేదు. ₹1,00,000 వరకు పింఛన్ అయ్యే అప్పులు మాపన్నారు. ఒక అయిన వాళ్ళకైనా కాని వాళ్ళకి అసలే కాదు, అవి కాలే. అంటే మళ్ళీ మీకు నెలకు ఇన్ని పెన్షన్ ఇస్తామని అన్నారు కదా, ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే అంటే 4,000 అన్నారు, ఒక వికలాంగులకు 6,000 అన్నారు. అవి ఇచ్చలేదు, ఇయ్యలే సార్, ఇయ్యలే, ఇస్తలే, ఇయ్యలే. అప్పుడు పాపం రాజశేఖర రెడ్డి పెట్టిందే ఇది దీక్ష. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే పరిపాలన బ్రహ్మాండంగా ఉండే. రాజశేఖర రెడ్డి పోయిండు, తర్వాత కేసీఆర్ వచ్చిండు. ఈ చంద్రబాబు అప్పుడు చూస్తే ఏం జరగాలి అభివృద్ధి. రాజశేఖర రెడ్డి అప్పుడే మంచిగా జరిగింది మాకు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మంచిగా జరిగింది అంటున్నారు కదా, సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా పోటీ చేస్తామంటున్నారు కదా కార్పొరేట్ ఎలక్షన్లో, జనసేన కానీ టీడీపీ కానీ. ఎట్లుండబోతుంది అనుకుంటున్నారు మరి? అంటే ఇక్కడ కూడా ఇప్పుడు వాళ్ళకి అభిమానులు కానీ అంటే ఇట్లా ఉన్నారు అనుకోవచ్చు. వచ్చు ఉంటారు కానీ ఏమున్నా గెలవలేరు. ఎందుకంటే ఇది అధికారంలో ఏది ఉన్నదో అదే ముందుకు వచ్చే ఉపాయం ఉంటుంది. అంటే ఇప్పుడు అధికారంలో మనకి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, మరి కార్పొరేట్ ఎలక్షన్లో కాంగ్రెస్ వస్తా అనుకోవచ్చా, లేదంటే బీఆర్ఎస్ వస్తా అనుకో, బీజేపీ వస్తా అనుకోవచ్చా? అవసరం ఉంటే బీజేపీ రావచ్చు. ఎందుకంటే అది పార్టీ పై నుంచి ఉన్నది కాబట్టి సెంటర్ ప్రకారం అయితే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను అది. సో మరి అభివృద్ధి ఎట్లుంది అనుకోవచ్చు? ఇప్పుడు పనులు అవుతున్నాయా గ్రామంలో కానివ్వండి, ఇప్పుడు మీరున్న చోట్ల కానివ్వండి? ఏం అవ్వట్లేదు సార్, ఏం బాగాలేవు పనులు, ఏం బాగాలేవు ఇక్కడ. మా ఊళ్ళో కూడా ఏం బాగాలేవు. అంటే ఇప్పుడు ఏదైతే రైతు భరోసా కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇవేవైతే చెప్పిండో మన అంటే ఇప్పుడు మేము కూడా మా డాడీ కూడా రైతే కాబట్టి, సో మనకు తెలుసు వీటికే మనం అట్రాక్ట్ అయ్యి ఓటేసినాం అని చెప్పేసి. సో ఇవన్నీ మనకు తీరుతున్నాయా లేదా? ఇప్పుడు నేను చెప్తే బాగోదు, మరి మీరు చెప్తే అదే. కానీ ఏది రైతు బంధు గీతు బంధు ఏది మాకు అందలే, ఏది మంచిగా లేదు సార్. రాజశేఖర రెడ్డి మేమల్నే పత్తి గింజల ప్యాకెట్ అప్పుడు ఎంత అంటే చంద్రబాబు ఉన్నప్పుడు 3,000 అమ్మిన ప్యాకెట్ పాపం రాజశేఖర రెడ్డి వచ్చి 750కే ఇచ్చిండు ప్యాకెట్. ఆ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పత్తి 7,000కి అమ్మితే చంద్రబాబు ఉన్నప్పుడు 3,000కి అమ్మిండు. ఇప్పుడు ఈయన కేసీఆర్ వచ్చినా కానీ అంత అమ్మలే, అంత లేదు. రాజశేఖర రెడ్డి మంచి చేసిండు రైతులు. ఓకే.